కడప వేదికగా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది మహానాడిని. 27, 28, 29 3 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ మహా పండగ, వాళ్ళ భాషలో చెప్పాలంటే మహా పండగకి మొదటి రోజు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. రేపు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసారి చట్టసభల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి కలిసిట్టి అప్పలనాయుడు గారు, విజయనగరం ఎంపీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మహానాడు అనుభవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. మొదటిసారి కడప వేదికగా మహానాడు జరుగుతోంది. ఒక తెలుగుదేశం కార్యకర్తగా ముందు మీరు ఎలా భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాతావరణం సహకరించడం, ఫస్ట్ టైం కడపలో ఏర్పాటు చేయడం, రాయలసీమకి కేంద్ర బిందువైన కడప, ఈ కడపలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని, పౌరుషాన్ని, అన్నగారి పౌరుషాన్ని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని, లోకేష్ బాబు గారు భావితరాల కోసం ఆలోచించే స్ఫూర్తిని, ఇవన్నీ కలగా గడిపి ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఆనందం కలిగింది. ఇది ఒక భావితరాలకు తెలుగుదేశం పార్టీకి మనం 40 సంవత్సరాలు స్ట్రెంత్నిచ్చే ఒక మంచి ఆలోచన. విధి విధానాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాజకీయ పార్టీకి ఎప్పుడైనా మహానాడులు జరిగితే ఒక స్టేజ్ నాయకులే మాట్లాడేవారు. ఇప్పుడు అది కాదు, సామాన్యుడు గురించి మాట్లాడే అవకాశం. మీరు చాలా మంచి పాయింట్ని గుర్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటిసారి మీరు చట్టసభలో అడుగుపెట్టారు, ఎంపీగా మొదటిసారి గెలిచారు. మీకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, కేవలం ఒక కార్యకర్తగానే మీరు కష్టపడి ఈరోజు వచ్చారు. సో మీలాంటి వాళ్ళకి ఈ మహానాడులో చోటు దక్కింది, గౌరవం దక్కిందని భావిస్తున్నారా? 100%. ఈరోజు నాకు యువత ఉద్యోగ అవకాశాల మీద, ఉపాధి మీద నాకు తీర్మానం కోసం మాట్లాడే అవకాశం ఇచ్చారు. అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తీర్మానాలు చాలామంది ఎప్పుడెప్పుడు సీనియర్స్ చేసేవారు. సో ఈరోజు అలాంటి తీర్మానంలో ఒక యువకుడిగా, ఒక వ్యక్తిగా, ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన జర్నీని ఐడెంటిఫై చేసి గౌరవ జాతీయ అధ్యక్షులు ఇచ్చడం అనేది చాలా మంచి పరిణామం. లోకేష్ గారి యుగం, ఇప్పుడు బాబు గారి యుగంతో పాటు లోకేష్ గారి యుగం అదనంగా యాడ్ అయ్యింది. దాంతో అద్భుతాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 100% ఈ వేదిక అనేది రేపు రాబోయే తరానికి ఒక మంచి స్ఫూర్తిదాయకం అవుతున్నది నా ఆలోచన. ముఖ్యంగా అంటే కడప కేంద్రంగా ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కడపలో మహానాడు జరగలేదు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు లోకేష్ తరంలో జరుగుతుంది. దీనికి ఒక ఎంపీగా మీ ఆలోచన ఏంటి? బాబు గారితో లెక్క, లోకేష్ గారితో లెక్క. బాబు గారు అందరినీ సమానంగా పోవాలి, అన్ని రకాల పోవాలి. లోకేష్ గారు ఆలోచనలు ఏంటంటే, బాబు గారు ఆలోచన తీసుకుంటూ లోకేష్ గారు స్పాట్ డెసిషన్స్. ఇప్పుడు మొన్న పొలిట్ బ్యూరో సమావేశాల్లో జరిగినప్పుడు ఈ కడపలో ఉమ్మడి జిల్లాలో ఎన్డీఏ కూటమికి 10 సీట్లు ఉంటే 7 సీట్లు ఇచ్చారు. మనం కృతజ్ఞతగా ఒక కార్యక్రమం పెట్టాలని ప్రపోజల్ పెట్టారు లోకేష్ గారు. వెంటనే బాబు గారు ఓకే చేశారు. అంటే అడ్వాన్స్డ్ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు కనుక ఈరోజు బాబు గారికి తోడయ్యిన లోకేష్ గారు ఏ ప్రోగ్రామ్ అని తీసుకోండి మీరు, బిఫోర్ లోకేష్ గారు, ఆఫ్టర్ లోకేష్ కూడా చెక్ చేయండి మీరు. ఒక రకమైన ఒక అవేర్నెస్ కానీ, ఒక ధైర్యం కానీ, కార్యకర్తకి మేము ఉన్నామని ఒక ఆలోచన కానీ. ఇప్పుడు కోర్టు సభ్యత్వాలు చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఒక మైల్ రాయి. ఇది ఈరోజు కోర్టు సభ్యత్వాల్లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి నాయకత్వం, బలోపేతమైన నాయకత్వంలో ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తుందని తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు లోకేష్ గారికి పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవి రావాలి, ఇస్తే బాగుంటుంది అనేది కార్యకర్తలు కావచ్చు, లేదా నాయకులు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీ అభిప్రాయం ఏంటి మరి దానికి? ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు అన్ని తానయ్యాడు. ఈరోజు 1 కోటి మంది సభ్యుల్లో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అందరి మనసుల్లో ఉన్నాడు ఆయన. కష్టం వస్తే మా లోకేష్ ఉన్నారనే ఒక ధైర్యం వచ్చింది. మా లోకేష్ బాబు ఉన్నాడు, మా లోకేష్ ఉన్నాడు. అందరూ కూడా సారణ కంటే మా లోకేష్ బాబు ఉన్నారు, మా లోకేష్ గారు ఉన్నారు, మా లోకేష్ ఉన్నారు అనే ఒక మంచి వచ్చింది. అంటే ఆ హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు. యువగలం పాదయాత్ర కానీ, కార్యకర్త సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే A to Z ఏది కూడా ఆయన తీసుకున్నాడు. ఒక మెసేజ్ అర్ధరాత్రి మీరు ఇవ్వండి, మీకు 1 అవర్లో మెసేజ్ వచ్చే పరిస్థితి. అంటే ఆయన ఓన్ చేసుకున్నాడు. మీ విషయంకి వస్తే, మీరు ఒక మారుమూల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగారు మీరు. సో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడిగా అయ్యారు. 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 1 ఇయర్లో మీరు కానీ, పార్టీ కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నాం. ఈరోజు వేదిక ద్వారా నేను చెప్పాను,
తెలుగుదేశం పార్టీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానీ ఈ 11 మాసాల్లో అద్భుతాలు. ఎందుకంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందనంటే కేవలం అనగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచనలు. ఈరోజు ఉత్తరాంధ్రకి కేంద్ర బిందువు అవుతుంది రేపు అభివృద్ధికి. అలాగే మన స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర సంబంధించి ఆర్థిక పరిపుష్టిని చెప్పారు. అన్ని రకాలుగా 1 by 1 తీసుకున్న అన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. 100% అది తిరిగిలేదని అంటే తెలియజేసుకుంటాం. ఈ మహానాడుతో మరికొత్త నూతన ఉత్సాహం వచ్చిందని మీరు భావిస్తున్నారా? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఆఫ్టర్ మహానాడు? నూతనోత్సవం వచ్చింది, కరెక్ట్ 100% జరుగుతుంది. పర్ఫెక్ట్గా రేపు 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉంటుందనే ఆలోచనతో వస్తామని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఇది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారి యొక్క అభిప్రాయం. చూస్తున్నానండి యూటీవీ.